అంతసేపు ఎందుకులేండి? అందరూ క్షేమంగా చేరినట్టేగా. ఆ మధ్యలో చిన్న టైర్ పంచర్ అయింది, అది వేయించుకొని వచ్చాం అంతే. అంతా బాధ. అయ్యో నువ్వు కానీ ఆర్గనైజర్ గారికి వందనాలు. వందనాలు వందనాలు. అవును, ఇంతకీ హీరోయిన్ ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ కాలేజ్? నేనా? కాలేజా? మా అమ్మి అర్థం కాలేదమ్మా. సంతూర్ యాడ్కి వెళ్ళింది, ఇంకా 2 రోజుల్లో వస్తుంది. ఓకే, 2 రోజుల్లో వచ్చేస్తుంది కదా. ప్రాబ్లం ఇదిగో, మీకోసం గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశాను. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇదిగో ఈ సెల్ ఫోన్ దగ్గర ఉంచండి, నన్ను కాంటాక్ట్ చేయండి. బై మీ మంచి చెడ్డు చూసుకోవడానికి మీకు ఒక మంచి డ్రైవర్ని అపాయింట్ చేశాను. బయలు వస్తున్నా. ఏంట్రా ఈ లేటు? ఏం చెప్పంటారు సార్, ఈ మధ్యన ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ రేటు బాగా పెరిగిపోయి నా డబ్బులు జేబులో వేసుకుని బ్యాంకుకి వచ్చేస్తున్నారు బతా చేయించుకోవడానికి. వాళ్ళకి అడ్రస్ చూపించి వచ్చేసరికి ఈ టైం పట్టింది. వీళ్ళు కూడా అదే చిచ్చి వీళ్ళు బ్యాంకాక్ లో ప్రోగ్రామ్ చేయడం కోసం హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇదిగో నువ్వు వీళ్ళందరినీ తీసుకొని గెస్ట్ హౌస్ కి వెళ్ళిపో. నేను డైరెక్టర్ గారిని తీసుకెళ్తాను. ఓకేనా? రండి డైరెక్టర్ గారు ప్లీజ్ రండి గైస్. మంచి హైట్, మంచి జొల్లు పార్టీ రైడు. బ్యాంకాక్ ని ఇండియా చేయకండి, ఏదైనా కొత్తగా చేయండి. ఓహో, ఇండియన్స్ ఏరిలు కార్ మీద ఇండియాలో అయితే బండి లోపలే కూర్చునే వాళ్ళం. ఏదైనా కొత్తగా చేయమన్నావు కదా, బాగుందా? నీ దండం పెడతాం. కారు ఇపో దిపోండి రా. ఇదే మీరు ఉండబోయే గెస్ట్ హౌస్. వదులు శ్రీ గురువు. ఏయ్, ఇచ్చేరా. నుంచి వస్తుంది సౌండ్. వదులుతావు లేదా? మీకు గంటల చప్పుడు ఆపితే నేను గంట కొట్టుకుంటాను. అది డైరీ కోసం దాయాదులు పోరు, దాన్ని ఎవ్వడం ఆపలేదు. నువ్వు కానీ ఇది నీదైతే ఏ బ్రాండో చెప్పు. బాండ్, జేమ్స్ బాండ్ బ్రాండ్ తో పర్లేదురా. బాబాయ్ కరెక్ట్ టయానికి వచ్చాడు. నువ్వే న్యాయం చెప్పు బాబాయ్. బాబాయ్ ఏం చెప్పినా దండ మీద డ్రాయర్ కూడా ఆరేసుకున్నా. ఏరా డఫా గాళ్ళారా, మీకు ఎవరో బుద్ధి ఉందిరా? ఎయిర్ బస్ ఎక్కి వచ్చిన ఎర్ర బస్సు బుద్ధులు పోలేదు కదరా. అరే మొన్నటి దాకా హీరోయిన్ కోసం కొట్టుకున్నారు, ఇప్పుడు కట్రాయిన్ కోసం కొట్టుకుంటారా? ఎవరన్నా వింటే దేంతో నవ్వుతారో తెలుసా? దేంతో నవ్వుతాడు? డీటెయిల్స్ చెప్పాలా నీకు? అసలు మీరే హీరో రా బాబాయ్. బాబాయ్ సెంటిమెంట్ ఒకటి, ఈ ఏదో గొడవ వల్ల ఆ హీరోయిన్ లేకుండా పోయిందిరా. అవతల మేనేజర్ వచ్చి హీరోయిన్ ఏదంటే నా తలక ఎక్కడ పెట్టుకోమంటారు? నేను చెప్పనా బాబాయ్? వద్దులే, అంత బాగోదు. వద్దులే. ఇద్దరు కలిసి కన్సల్ట్ ఇచ్చారా నాకు? పదండి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏ నుంచి మనకి హీరోయిన్ భయం లేదు. ఆహా, ఇన్నాళ్ళకు మంచి నిర్ణయం బాబాయ్. హీరోయిన్ ఉంటే దానికి ఎలగాలనిపిస్తుంది, లేకపోతేనే బెటర్. ఏదో టాలెంట్ చూపించొద్దు. లేకపోవడం అంటే పూర్తిగా లేకపోవడం కాదు, ఉంది. ఉందా? ఎక్కడా? ఎవరా అతిలోక సుందరి? చూస్తారా? డార్లింగ్, కమాన్ డార్లింగ్, దా దా దా. చూసారా ఫిగర్ ఎలా ఉందో? హీరోయిన్ అంటే అలా ఉండాలరా. కమాన్ కమాన్ డార్లింగ్, ఈ రోజు నుంచి నేను హీరో, నా డార్లింగ్ హీరోయిన్. లేట్రా, లే సామాన్ సర్దండి. లేట్ ఏంటి? ప్రోగ్రామ్ రేపు కదరా, ఇవాళ ఎందుకు సామాన్లు సర్దటం? సర్దమంది ప్రోగ్రానికి కాదు, ఫ్లైట్ ఎక్కించడానికి. ఏముంది, రేపు పొద్దున ఎలాగో మీరు చేదెక్తారు, జనాలు తరిగి కొడతారు, అప్పుడు సామాన్లు పట్టుకుంటారు. అందుకు ఏం తెలుసురా మా జంట గురించి మీకు? జగదేక వీరుడు అతిలోక సుందరి పేరు రామాది. నువ్వు తిరుగు. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా. అమ్మని కమ్మని ఆపారు. ఏండే రేపు స్టేజ్ మీద వేద్దామని. ఏండే మీకు మామూలుగా ఉండదు ఫుల్. మీలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను హీరో, ఇది హీరోయిన్. కాదంటే మీలో ఎవరైనా హీరోయిన్ తెచ్చుకోండి, వాడే హీరో. ఓకే? నమస్తే. సెకండ్ ఫ్లోర్ ప్లాస్టింగ్ అయిపోయిందా? అయిపోయిందయ్యా. ఇవాళ భలే అందంగా కనిపిస్తున్నావు రంగి. రోజు చెప్పే మాటేగా. యారా తాపీ పని చేయమంటే తాపీగా దీన్ని బాగుంటున్నావా? తప్పైపోయిందయ్యా.
తప్పు అయిపోయిందా? ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నాం అనుకుంటున్నాను. ఎలా ఏదో పని చేసుకో, దాంతో కాదు. ఎవడరా కలిపింది? మాలు కలపడంలోనే మేస్త్రి గొప్పతనం పనితనం తెలుస్తుంది. నీళ్లు కొట్టాలి. ఏంటే పొద్దున్నే ముఖం మీద కళ్ళాపు చేయలేవు? ఎంత పొద్దెక్కిందో కళ్ళు తెరిచి చూస్తారని. బంగారం లాంటి కళ కూల్చేసావు కదే. కలే కదా, మళ్ళీ కనొచ్చు. ఈ రోజైనా పనిలోకి వస్తారో రారో అని పెద్ద మేస్త్రి గారు కబుర్ చేశారు. చిచి, మనం ఒకరి దగ్గర పని చేయడం ఏంటి? మన దగ్గరే 10 మంది పని చేస్తారు. మీకేమన్నా పిచ్చా? పనికి వెళ్లకుండా తిని కూర్చుంటే పూట గడిచేది ఎలా? కంగారు పడకే. ఓ వర్షం కురవని రాత్రి ఆకాశంలో మెరుపు మెరిసింది. లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తెరిచింది. బంగారు తాపితో తాపి పని చేసే రోజు దగ్గరలోనే ఉంది. బంగారు తాపి పెళ్ళ వంటి మీద వేసమెత్తు బంగారం లేదు గాని బంగారు తాపితో పని. వేసమెత్తే అంటే నిల్లువెత్తు బంగారంతో నీ ఒళ్ళంతా తాపి అదే తాపడం చేయించేస్తా. పాపిడి బిళ్ళ దగ్గర సిగ్గిబిళ్ళ వరకు నీకేం కావాలో ఆర్డర్ ఇచ్చేసుకో. ఇదంతా నిజమే గాని బంత మీద కాల్ది. అమ్మో, 24 గంటలు ఈ పాత బంత మీద తొంగపోతే హాయిగా మంచం మీద పడుకోవచ్చుగా. ఈ బొంతలో ఉన్న సుఖం బోడి ఆ మంచంలో ఏముంటది. అందుకే ఈ బొంత అంటే ఇష్టం. ఈ బొంతే నా ప్రాణం. ఈ బొంతే నాకు సర్వస్వం. నా బొంద. సర్లే, నువ్వు వెళ్ళి స్నానానికి నీ బొంద పెట్టు. అదే నీళ్ళు పెట్టు. మన భవిష్యత్ అంతా ఈ బొంతలోనే దాగుందని దానికేం తెలుసు. ఆడదాని నోట్లో నువ్వు గింజ కూడా నాందంటారు. అందుకనే నువ్వు ఇక్కడ ఉన్నట్టు దానికి చెప్పలేదు. తొందరపడకే, తొందరలోనే బయటికి తీసుకొస్తాను. 4 కోట్లు ఎంత ముద్దుగా బొజ్జలో దాచుకున్నావే బొత్త వదల్లి. బంతలే బంతలే కాశ్మీర్ బంతలు, భీములపట్నం బంతలు, బంతలే బంతలే. ఆగాగు. వస్తున్నానమ్మా. రండమ్మా రండి. ఏమేమున్నాయి బొంతలు? మీకేం కావాలో అన్ని రకాల బొంతలు ఉన్నాయమ్మా, చూసుకోండి. ఇదెంత? ఇదా కాశ్మీర్ బంతమ్మా, ఇది 350. అబ్బో, చాలా ఎక్కువే. 150కి ఇస్తావా? ఏటమ్మా 150 రూపాయలకి సాపే రాదు, ఇంక బొంతటేస్తుంది. సర్లే, నా దగ్గర పాత బొంత ఉంది, అది ఇచ్చి 100 ఇస్తాను, ఇచ్చేయి. పొద్దున్నే బోని బేరం సెంటిమెంట్ ఒకటి. సరేనమ్మా, ఇలా పట్టండి పట్టండి. ఇలా బేరాలు ఆడితే మా బతుకులు ఇంకేం బాగుపడతాయి. ఇలాగే ఉన్నాం. ఇదేటమ్మా ఇంత బరువుగా ఉంది? పాత బొంత కదా, బాగా దూరు పట్టించినట్టుగా ఉంది. అమ్మా ఇదిగోటమ్మా మీ బొంత. మా ఆయన మెచ్చుకుంటాడు. బెంగళూరు బొంతలు. ఏమండి ఏమండి, ఈ రోజు నేను మంచి పని చేశాను. చేసిన పని అంటే చెప్పు, మంచిదో కాదో నేను చెప్తాను. చెప్పాక మీరు నన్ను ముద్దులతో ముంచెత్తనంటే చెప్తాను బాబు. అంత మంచి వార్త అయితే చెప్పే, మంచి మూడ్ లో ఉన్నాను. రోజు మీరు ఆ పాత బొంత మీద పడుకోవడం చూసి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అచ్చా కాదండి, మీకు బొంత అంటే ఇష్టం కదా. రాను, భవిష్యత్ బొంతలోనే కదా ఉంది. అందుకే మీకు కొత్త బొంత కొన్నాను. పాత బొంత ఉంది కదే, అది ఇచ్చేసి కొత్తది కొన్నానండి. అది ఇచ్చేసి కొత్తది కొన్నాను. ఏమైందండి? చెప్పవే. అటే ఇటే వెళ్ళాడు. అమ్మా ఇలా బొంతలమ్మే ఎదవడానికి కనపడ్డా? ఏమండి, రేపే అడ్వాన్స్ ఇవ్వాలి. ఎవరికి? దేనికి? కంసాలికి 7 వారాల నగలు ఆర్డర్ ఇచ్చేసాను. ఇస్తావే, మన మైసూర్ మహారాజు గారి ఫ్యామిలీ కదా. ఏంటండి మీరు అనేది? మీరే కదా ఆర్డర్ ఇమ్మన్నారు. లక్ష్మీదేవి తలుపు తెరిచింది అన్నారుగా. ఆ తెరిచిన తలుపుల్ని బలవంతంగా మూసేసావు కదే. బంగారు బొంతను అమ్మేసావు కదే. బొంతకి లక్ష్మీదేవికి ఏంటండి సంబంధం? లక్ష్మీదేవి ఉన్నది ఆ బొంతలోనే. 1 లక్ష 2 లక్షల 4 కోట్లు ఆ బొంతలోనే పెట్టానే, నీకు తెలియకుండా. టికెట్ టికెట్ సుదర్శన్, టికెట్ వెంకటేశ్వర్. సంధ్య. పిచ్చేశ్వరరావు పియ్యా? అదేంటి నా పేరు? పేరెవరు అడిగారయ్యా? మరి వాళ్ళందరూ సుదర్శను, వెంకటేశు, సంధ్య అని పేరు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తుంది వాళ్ళ పేర్లు కాదు, స్టాపుల పేర్లు. ఇంటికి ఎక్కడికి వెళ్ళాలి? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. పేరుకి తగ్గ స్టాపే, 2 రూపాయలు. ఓన్లైన్ ఓన్లైన్ ఓన్లైన్. గాయత్రి గారు
ఏమండి మీరు ఇలా రోజు బస్ ఆపడం ఏం బాలేదు. మన బస్సు ఉండగా మీరు నడిచేంత ఏమాత్రం బాగోలేదండి. రండి. రైట్ రైట్. సరే ముందు టికెట్ ఇవ్వండి. మీరు అడగకపోయినా ఇస్తాను. ప్రేమించుకుందాం రా. టికెట్ జాగ్రత్తగా ఉంచుకుని చూసుకోండి. ఏ పారేస్తే 500 కట్టాల్సి వస్తుందనా? సారీ అండి. ఆ డేవిడ్ గారు అసలు డోంట్ మూవ్. ఎవరు కదలడానికి వీల్లేదు. అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. దాని అంతు చూసే వరకు ఈ క్రాంతికి లేదు విశ్రాంతి. నువ్వెవడో రా నా పాలిటి సాయి కుమార్ రా తగులుకున్నావు. నాకు డబ్బింగ్ అక్కర్లేదు. నా డైలాగ్ నేనే చెప్పుకుంటాను. సరే మీరే చెప్పుకోండి. చూసావా ఈసారి అడగకుండానే టికెట్ తెచ్చేస్తుంది. ఎందుకు సార్? 2 అడుగులు వేస్తే నేను శ్రమ పడిపోతానండి. కరెక్ట్ సార్. 4 అడుగులు వేస్తే మీకు ఆయాస వస్తున్న సంగతి ఆ అమ్మాయికి తెలిసిపోయి ఉంటుంది. కాదురా నా వయసులాగే తన లవ్ కూడా బాగా ముదిరిపోయిందిరా. లవ్ ఇదెప్పటి నుంచి సార్? లాస్ట్ 1 వీక్ నుంచి. ఇదిగోండి టికెట్ బాగా చూసుకోండి. అలాగే ప్రేమించుకుందాం రా. ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా ఆజా, మంటపం రమ్మంటుంది ఆజా ఆజా, గంటపడు వేళయింది ఆజా ఆజా, పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. మిమ్మల్ని స్క్వాడ్ ఇన్స్పెక్టర్ అనుకున్నా గానీ ఇలా ఫైర్ టైప్ అనుకోలేదు. చిచి అదేం కాదురా, కొంచెం డ్రీమ్ లోకి వెళ్ళా. బాగా చూసుకున్నారుగా? బాగా. మిస్టర్ పట్టాభి. అర్థమైంది సార్. ఆ టికెట్ మీరు ఉంచుకుంటారు, ఈవిడికి నేను వేరే టికెట్ ఇవ్వాలి. గుడ్. పైకి వస్తావు. నీకు తొందరలోనే ప్రమోషన్ ఇచ్చి డ్రైవర్ని చేస్తా. బాయ్. ఈడొకడు మన సెల్లో తగులు